ఇచ్చిన హామీలు వెంటనే జై జగన్ జై గోపిరెడ్డి నినాదాలతో మార్మోగిన నర్సరావుపేట పురవీధులు. పట్టణ వీధుల్లో రెపరెపలాడిన వైసీపీ జెండా, ఎగసిపడిన నీలి కెరటం. కూటమి వ్యతిరేక ర్యాలీలో చంద్రబాబు పాలనపై ఎగసిన ప్రజాగ్రహం. సత్తా చూపిన గోపిరెడ్డి, దుమ్ము లేపిన వైసీపీ. చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు. నిరసన ర్యాలీతో జై జగన్ జై గోపిరెడ్డి నినాదాలతో నర్సరావుపేట పట్టణ వీధులు మార్మోగాయి. నర్సరావుపేట పట్టణమంతా తిరునాళ్ల వాతావరణం నెలకొంది. వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా ఈ ర్యాలీలో పాల్గొని 2 ఏళ్ల తెలుగుదేశం పాలనను ఎండగడుతూ స్లోగన్స్ ఇచ్చారు. పట్టణ ప్రజలు ర్యాలీకి ఆద్యంతం చేతులు ఊపుతూ తమ మద్దతు తెలిపారు. ఈ ర్యాలీతో డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు తన సత్తా చాటారు. విమర్శిస్తున్న విపక్షాల గొంతు నొక్కారు. ఖచ్చితంగా చంద్రబాబుని కేవలం ఒక ముఖ్యమంత్రిగా చూపిస్తున్నారు. వెనకంతా కూడా లోకేష్ ఈరోజు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. అంత అవినీతిమయంలో ఈరోజు విద్యాశాఖలోనే ఇంత అవినీతి ఎప్పుడు చూడలేదు. ఖచ్చితంగా లోకేష్ ఒకటే చెప్తా ఉన్నాం, మీకు అందరికీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేస్తాం. ఈరోజు డిఎస్సిలో జరిగిన కుంభకోణాలు కానీ, ఈరోజు రాజధాని భూముల విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల విషయంలో కానీ రోడ్డు మీద ఎక్కి పోరాటం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచే కార్యక్రమం చేస్తాం. ఖచ్చితంగా సూపర్ 6 అమలు చేయాలి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీ నర్సరావుపేటలో నిర్వహించాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకి, అదేవిధంగా మా నాయకులకి, కార్యకర్తలకి, వివిధ అభిమానులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.